మేషరాశి వారు రాసి పెట్టుకోండి, ఆగస్టు నెలలో మీరు 3 శుభవార్తలు వినబోతున్నారు. ఈ మాటను మీరు కేవలం ఒక సాధారణ విషయంగా భావించవద్దు. ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నిన్నటి వరకు మీరు పడిన కష్టాలు, అనుభవించిన కన్నీళ్లు, ఎదుర్కొన్న అవమానాలు అన్ని కూడా ఒక ఎత్తైతే, రాబోయే ఆగస్టు నెల మీకు ఇవ్వబోయే అద్భుతమైన ఫలితాలు మరొక ఎత్తు. మీ జీవితంలో మీరు ఎన్నో రోజుల నుండి ఎంతో చాకచక్యంగా ఎదురు చూస్తున్న ఆ క్షణాలు, ఆ ఆనందాలు ఈ నెలలో సాకారం కాబోతున్నాయి. చాలా కాలంగా మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరడమే కాకుండా ఊహించని విధంగా 3 పెద్ద శుభవార్తలు మీ చెవిన పడబోతున్నాయి. ఈ విషయాలను మీరు ఖచ్చితంగా మీ జీవిత డైరీలో రాసి పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఈ మార్పులు మీ జీవితాన్ని ఒక సరికొత్త మలుపు తిప్పబోతున్నాయి. ఇప్పటి వరకు మీకు ఎదురైన ప్రతికూల పరిస్థితులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోయి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సమాజంలో మీకున్న గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా మీ జీవితం మారబోతుంది. కాబట్టి మానసికంగా సిద్ధంగా ఉండండి. రాబోయే కాలం మీదే. మీ అడుగులు విజయాల వైపు సాగబోతున్నాయి. ఈ ఆగస్టు నెల మీ జీవితంలో ఒక మైలురాయిలాగా నిలిచిపోవడం ఖాయం. మీలో ఉన్న నిరాశ, నిస్పృహాలు అన్ని పటాపంచులు అయిపోయి ఒక సరికొత్త ఉత్సాహం మీలో నిండిపోతుంది. మీ కష్టాలన్నిటికీ ఒక శుభం కార్డు పడే సమయం ఆసన్నమైంది. అందుకే ఈ మాటలను గట్టిగా నమ్మి మీ పనులపై దృష్టి పెట్టండి. అదృష్టం మీ తలుపు తట్టడమే కాదు, మీ ఇంట్లోకి నడిచి రాబోతుంది. గతంలో మీరు చేసిన మంచి పనుల ఫలితం, మీ కష్టాజీతం అంతా కలిసి ఈ రూపంలో మీకు లభించబోతుంది. చాలా మంది మీ ప్రతిభను గుర్తించకుండా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడి ఉండవచ్చు. కానీ వాటన్నిటికీ కాలమే సమాధానం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. మీ మనసులో ఉన్న ఆందోళనలను, భయాలు అన్ని పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఈ నెలలో మీకు లభించబోయే విజయాలు మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెడతాయి. మీ కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ ముఖంలో ఎప్పుడు చూడని ఒక తెలియని చిరునవ్వు, ఆనందం కనబడబోతున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా మీ రాశి గురించి పూర్తి వివరాలు, ఈ నెలలో జరగబోయే అద్భుతాల గురించి లోతుగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. మరీ ముఖ్యంగా జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి. మేషరాశి అనేది మొత్తం రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశిలో జన్మించిన వారు సహజంగానే అపారమైన శక్తిని, తిరుగులేని నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరికి ఎవరి కిందనైనా బానిసలా పనిచేయడం అస్సలు నచ్చదు. స్వతంత్రంగా బ్రతకాలని, తమ సొంత కాళ్ళ మీద నిలబడాలని, సమాజానికి ఏదో ఒకటి నిరూపించుకోవాలని వీరు ఎప్పుడూ తపిస్తూ ఉంటారు. మేషరాశి వారికి కోపం కొంచెం ఎక్కువే అని చెప్పాలి. కానీ ఆ కోపం నీటి మీద రాత లాంటిది. క్షణాల్లో వస్తుంది, మరుక్షణంలోనే మాయమైపోతుంది. వారి మనసు చాలా స్వచ్ఛమైంది, కపటం లేనిది. ఎవరిపైనైనా పగ, ప్రతీకారం, ఈర్ష్య వంటి మనసులో పెట్టుకోవడం వీరికి అస్సలు తెలియదు. ఎదుటివారు తప్పు చేస్తే ముఖం మీదే ముక్కుసూటిగా చెప్పేస్తారు తప్ప వెనుక మాట్లాడడం లేదా వెన్నుపోటు పడడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ఈ రాశి వారు చాలా మొండిగటులు అని కూడా అనవచ్చు. ఒకసారి ఒక పని చేయాలని నిర్ణయించుకుంటే అందులో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది వద్దని వాదించినా సరే అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. వీరు చాలా ధైర్యవంతులు. ఎలాంటి కష్ట నష్టాలు ఎదురైనా సరే వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు దూసుకెళ్తారు. సమాజంలో అందరికీ సహాయం చేయాలనే ఆర్తి గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు వీరు ఎవరికైతే మంచి చేస్తారో వారి నుండే తరచుగా మోసపోతూ ఉంటారు. నమ్మిన వారే వీరిని వెనక నుండి విమర్శిస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరి మంచితనాన్ని వీరు ఎప్పుడూ వదులుకోరు. మళ్ళీ ఎవరైనా సహాయమని వస్తే కాదనకుండా చేస్తారు. స్నేహానికి, బంధాలకు వీరు ఇచ్చే విలువ చాలా ఎక్కువ. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే తమ శక్తిని మించి సహాయం చేయడానికి ముందుంటారు. మేషరాశి వారి జీవితం సాధారణంగా ప్రారంభంలో ఎన్నో పోరాటాలతో, హెచ్చుతగ్గులతో కూడి ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ, అనుభవం వచ్చే కొద్దీ వీరు తమ సొంత తెలివితేటలతో, కష్టపడే తత్వంతో సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వీరిలోని పట్టుదల, ఆత్మవిశ్వాసమే వీరిని అందరికంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఎంతటి కష్టకాలాన్నైనా సరే తమ నవ్వును, ధైర్యాన్ని కోల్పోకుండా జీవించడం వీరి ప్రత్యేకత. తమ కుటుంబాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి సంతోషం కోసమే రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు. ఇవన్నీ మేషరాశి వారిని ఒక గొప్ప వ్యక్తిగా మారుస్తాయి. ఇక 2026 సంవత్సరం ఆగస్టు నెల మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనే విషయానికి వస్తే, ఈ నెల మీ జీవితంలో ఒక వసంతకాలం లాంటిదని ఖచ్చితంగా చెప్పవచ్చు. గత కొన్ని నెలలుగా లేదా సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడులు, పనులలో ఆటంకాలు ఈ నెలలో పూర్తిగా తొలగిపోతాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్లు లేదా జీతాల పెంపు వంటి సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. పై అధికారుల నుండి మీకు ఆశించిన దానికంటే ఎక్కువ మద్దతు లభిస్తుంది.
మీ సహోద్యోగులు కూడా మీ ప్రతిభను గుర్తిస్తారు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి మరియు వ్యాపారాన్ని సరికొత్త మార్గాలలో విస్తరించడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. గతంలో నిలిచిపోయిన పనులు లేదా ప్రభుత్వ రంగానికి సంబంధించిన వ్యవహారాలు ఈ నెలలో మీకు అనుకూలంగా మారుతాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ ఒక రకమైన ఉత్సాహం, విజయం కనిపిస్తాయి. కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా మరియు ఆనందదాయకంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఉన్న పాత విభేదాలు, మనస్పర్ధాలు పూర్తిగా తొలగిపోయి అందరూ మీతో సఖ్యతగా ఉంటారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే పాత అనారోగ్య సమస్యల నుండి లేదా దీర్ఘకాలిక వ్యాధుల నుండి మీకు పూర్తి ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతత లభించడం వల్ల మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. మీలో ఒక కొత్త నూతన ఉత్తేజం కనిపిస్తుంది. విద్యార్థులు చదువులో ఎంతో రాణిస్తారు మరియు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి కలలు ఈ నెలలో సాకారం అవుతాయి. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు, కానీ ఆ ప్రయాణాలు మీకు ఎంతో లాభదాయకంగా మారుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆర్థికంగా చూసుకుంటే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రావాల్సిన పాత బాకీలు వసూలవుతాయి. అనవసరపు ఖర్చులు తగ్గి పొదుపు చేయడం సాధ్యపడుతుంది. మొత్తం మీద 2026 ఆగస్టు నెల మీ జీవితంలో అన్ని రంగాలలోనూ ఒక అద్భుతమైన పురోగతిని, సంతోషాన్ని తీసుకొచ్చే నెలగా నిలుస్తుంది. ఈ కాలాన్ని మీరు ఎంతగానో ఆస్వాదిస్తారు. ఇప్పుడు మనం మేషరాశి వారు ఈ ఆగస్టు నెలలో వినబోయే ఆ 3 అద్భుతమైన శుభవార్తల గురించి ఒక్కొక్కటిగా చాలా వివరంగా తెలుసుకుందాం. ఇందులో మీరు వినబోయే మొట్టమొదటి శుభవార్త ఏమిటంటే శత్రువులపై అఖండ విజయం సాధించడం. సాధారణంగా మేషరాశి వారికి సమాజంలో స్నేహితులు ఎంతమంది ఉంటారో వారికి తెలియకుండానే వెనుక ఉండి కుట్రలు చేసే శత్రువులు కూడా అంతకంటే ఎక్కువగానే ఏర్పడుతూ ఉంటారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ వెనుక కోతులు తవ్వేవారు, మీ పేరును సమాజంలో చెడగొట్టాలని చూసేవారు చాలా మంది ఉంటారు. ఉద్యోగ సంస్థలో మీతో పనిచేసే తోటి ఉద్యోగుల నుండి వచ్చే రాజకీయాలు కావచ్చు, లేదా వ్యాపార రంగంలో మీతో పోటీ పడేవారు కుతంత్రాలు కావచ్చు. వీటన్నిటి వల్ల మీరు గతంలో ఎంతో మానసిక వేదనను, నరకాన్ని అనుభవించి ఉంటారు. మీరు ఏ తప్పు చేయకపోయినా సరే మిమ్మల్ని దోషిలా నిలబెట్టే ప్రయత్నాలు జరిగి ఉండవచ్చు. కానీ ఈ ఆగస్టు నెలలో ఆ పరిస్థితులన్నీ పూర్తిగా తారుమారు కాబోతున్నాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన శత్రువులందరూ కూడా మీ ముందే మోకరిల్లే రోజులు వచ్చాయి. మీపై ఉన్న అపనిందలు, తప్పుడు ఆరోపణలు అన్ని కూడా పూర్తిగా తొలగిపోయి మీ నిజాయితీ ఏమిటో, మీ విలువ ఏమిటో అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. మీ వెనుక మిమ్మల్ని విమర్శించిన వారే ఇప్పుడు మీ ముందుకు వచ్చి తలదించుకొని క్షమాపణలు చెప్పే పరిస్థితి వస్తుంది. ఒకవేళ కోర్టు కేసులు లేదా భూ వివాదాలు, ఆస్తి తగాదాలలో ఇరుక్కొని ఉంటే ఈ నెలలో తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం 100కు 100% ఉంది. దీనివల్ల మీకు రావాల్సిన ఆస్తులు లేదా నిలిచిపోయిన పెద్ద మొత్తం డబ్బులు తిరిగి మీ చేతికి అందుతుంది. మీ శత్రువులు మీపై పండిన వ్యూహాలన్నీ వారిపైన తిరగబడతాయి. వారు మీకు హాని చేయాలని ఏ ప్లాన్ వేసినా అందులో వారే స్వయంగా నష్టపోతారు. దీనివల్ల మీకు సమాజంలో పోయిన గౌరవం తిరిగి రావడమే కాకుండా శత్రుభయం అనేది మీ జీవితం నుండి పూర్తిగా పోతుంది. మీరు చాలా కాలంగా కోరుకుంటున్న అసలైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. శత్రువుల ఆటలు ఇక మీ ముందు సాగవు అని మీరు స్పష్టంగా గ్రహిస్తారు. ఈ విజయాలు మీలో ఒక కొత్త నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపుతాయి. మీరు ఇకపై ఎలాంటి భయం లేదా సంకోచం లేకుండా మీ పనులను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లవచ్చు. ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంచనా వేశారో వారే మీ విజయాన్ని చూసి చప్పట్లు కొట్టే పరిస్థితి వస్తుంది. మీ వైపు తలెత్తి చూడడానికి కూడా శత్రువులు భయపడతారు. ఈ శత్రు భయం అనేది మీ జీవితంలో మీరు వినబోయే అత్యంత కీలకమైన మరియు మొదటి శుభవార్తగా నిలుస్తుంది. దీనివల్ల మీ మనసులో ఒక పెద్ద భారం దిగిపోతుంది. ఇక మేషరాశి వారు వినబోయే రెండవ శుభవార్త గురించి మాట్లాడుకుంటే ఇది మీ జీవితంలో ఒక పెద్ద ఆర్థిక విప్లవానికి, ఐశ్వర్యానికి కారణం కాబోతుంది. అదే స్త్రీల వల్ల అపారమైన లాభం కలగడం. ఇక్కడ స్త్రీలు అంటే మీ ఇంట్లో ఉండే తల్లి, భార్య, అక్క లేదా చెల్లి కావచ్చు. ఈ ఆగస్టు నెలలో వీరి ద్వారా మీకు ఊహించని విధంగా అదృష్టం కలిసి రాబోతుంది. గతంలో మీరు మీ భార్య పేరు మీదో, తల్లి పేరు మీదనో లేదా తోబుట్టుల పేరు మీదనో ఏవైనా స్థలాలు, ఇల్లు, బంగారం లేదా ఇతర ఆస్తులు కొనుగోలు చేసి ఉంటే ఈ నెలలో ఆ ఆస్తుల విలువ విపరీతంగా పెరిగిపోతుంది. మీరు తక్కువ ధరకు కొన్న భూములు ఇప్పుడు విపరీతమైన డిమాండ్ వల్ల భారీ విలువ చేసేవిగా మారవచ్చు. దీనివల్ల మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారుతుంది. ఊహించని ధనలాభం మీ ఇంటికి వస్తుంది. అంతేకాదు ఈ నెలలో మీరు ఏదైనా కొత్త నిర్ణయం తీసుకునేటప్పుడు లేదా వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మీ ఇంట్లో ఉన్న స్త్రీల సలహాలను, సూచనలను ఖచ్చితంగా పాటించండి. వారి నోటి నుండి వచ్చే మాటలు మీకు అమృతంతో సమానంగా మారుతాయి.
వారు చెప్పినట్లు చేయటం వల్ల మీరు పెద్ద పెద్ద ప్రమాదాల నుండి లేదా వ్యాపార నష్టాల నుండి చాలా సులభంగా తప్పించుకోవడమే కాకుండా ఊహించిన లాభాలను గడిస్తారు. మీ భార్య లేదా తల్లి పేరు మీద మీరు నడుపుతున్న వ్యాపారాలు ఏవైనా ఉంటే ఈ నెలలో ఆ వ్యాపారాలలో మీరు పెట్టే పెట్టుబడులకు రెట్టింపు 30 రెట్లు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మీ ఇంట్లో ఉండే మహిళలు ఈ నెలలో లక్ష్మీదేవి స్వరూపాలుగా మారి మీ ఇంట ధనవర్షం కురిపిస్తారు. వారి అదృష్టం, వారి చేతి చలవ వల్ల మీకున్న పాత అప్పులన్నీ పూర్తిగా తీరిపోయి మీరు ఆర్థికంగా చాలా బలంగా స్థిరపడతారు. స్త్రీల గౌరవాన్ని కాపాడటం, వారిని సంతోషంగా ఉంచడం వల్ల ఈ నెలలో మరిన్ని అద్భుతమైన శుభ ఫలితాలు అందుతాయి. మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి భోగభాగ్యాలు కలవడానికి ఈ రెండో శుభవార్త ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి మీ ఇంట్లోని స్త్రీల మాటలకు విలువ ఇవ్వండి. వారి సలహాలను అగౌరవపరచకండి. వారు మీ పాలిట కల్పవృక్షంలా మారబోతున్నారు. ఇక మేషరాశి వారు వినబోయే మూడవ మధురమైన శుభవార్త ఏమిటంటే అది మీ కుటుంబంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక పండగ వాతావరణం, అంటే వివాహం లేదా సంతాన ప్రాప్తి. ఈ శుభవార్త మీ ఇంట్లో అందరి ముఖాల్లోనూ సంతోషాన్ని, ఆనంద బాష్పాలను తీసుకొస్తుంది. మేషరాశికి చెందిన యువతీ యువకుల్లో ఎవరికైనా పెళ్లి వయసు వచ్చి ఎన్నో సంబంధాలు చూస్తున్నా కుదరడం లేదో, రకరకాల కారణాల వల్ల పెళ్లి సంబంధాలు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయో అలాంటి వారికి ఈ ఆగస్టు నెలలో ఒక అద్భుతమైన సంబంధం ఖాయం కాబోతుంది. మీరు ఊహించని దానికంటే చాలా మంచి కుటుంబం నుండి మీకు నచ్చిన, మీ మనసుకు నచ్చిన భాగస్వామి లభిస్తారు. వివాహ ప్రయత్నాల్లో ఉన్న అడ్డంకులు, దోషాలన్నీ పూర్తిగా తొలగిపోయి పెద్దల అంగీకారాలతో పెళ్లి నిశ్చయమవుతుంది. పెళ్లి కాని వారికి ఈ నెలలో పెళ్లి ఫిక్స్ కావడం అనేది ఒక పెద్ద మానసిక ఉపశమనం మరియు జీవితంలో ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. పిల్లలు కలగడం లేదని బాధపడే దంపతులకు ఎన్నో హాస్పిటల్ చుట్టూ మెడికల్ ట్రీట్మెంట్లు తీసుకున్న ఫలితం లేదని నిరాశలో ఉన్న వారికి ఈ నెలలో ఒక అద్భుతమైన శుభవార్త అందుతుంది. సంతానం కోసం ఎంతో ఆరాటంగా ఎదురు చూసే వారి ఇంట్లో త్వరలోనే పసిపాప ఏర్పు వినపడబోతుంది అనే మధురమైన సంకేతం లభిస్తుంది. గర్భధారణకు సంబంధించిన శుభవార్తలు వినడం వల్ల మీ కుటుంబంలో ఉన్న పాత బాధలన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయి. మీ తల్లిదండ్రులకు మనవళ్ళు లేదా మనవరాలను ఎత్తుకునే ఆడుకునే భాగ్యం కలుగుతుంది. ఇంట్లో పిల్లలు పెళ్లిళ్లు కాక బాధపడే తల్లిదండ్రులకు కూడా ఈ నెలలో వారి పిల్లలకు పెళ్లి నిశ్చయం కావడం వల్ల ఒక పెద్ద బాధ్యత తీరినట్టు అవుతుంది. ఈ విధంగా వివాహం మరియు సంతాన విషయాల్లో వచ్చే ఈ మూడవ శుభవార్త మీ కుటుంబంలో సంతోషాన్ని, ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. బంధువులు, మిత్రులు రాకతో ఇల్లు ఎప్పుడూ కలకల్లాడుతూ ఉంటుంది. ఇంట్లో మంగళకరమైన శుభకార్యాలు శ్రీకారం చుడతారు. ఈ వార్త మీ మనసుకు ఎంతో తృప్తిని, ప్రశాంతతను, జీవితంపై ఒక కొత్త నమ్మకాన్ని ఇస్తుంది. కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు సర్దుమణిగి ఇద్దరి మధ్య ప్రేమ రెట్టింపు అవుతుంది. మీ కుటుంబ కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఈ శుభవార్త ఎంతో ముఖ్యం. మొత్తం మీద చూసుకుంటే మేషరాశి వారికి 2026 ఆగస్టు నెల అనేది ఒక తిరుగులేని, మరుపురాని కాలం కాబోతుంది. పై చెప్పుకున్న 3 శుభవార్తలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. శత్రువుల భయం పోయి ప్రశాంతత లభించడం, స్త్రీల వల్ల ఆస్తుల విలువ పెరిగి ఆర్థికంగా స్థిరపడడం మరియు ఇంట్లో పెళ్లి లేదా పిల్లల పుట్టుక వంటి శుభకార్యాలు జరగడం అనేవి సామాన్యమైన విషయాలు కావు. ఇవన్నీ మీ జీవితంలో ఒకే నెలలో జరగబోతున్నాయి అంటే మీ అదృష్టం ఎంత బలంగా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మీలో ఉన్న బద్ధకాన్ని, భయాన్ని పూర్తిగా వదిలేయండి. ఎప్పుడు ఉత్సాహంగా ఉండండి. మీ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా ఇంట్లో ఉన్న మహిళలతో గౌరవంగా నడుచుకోండి. వారి సలహాలను గౌరవించండి. ఎవరితోనూ అనవసరమైన గొడవలకు వెళ్లకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. కాలం మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు పెట్టే ప్రతి అడుగు మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. ఈ ఆగస్టు నెలలో మీ జీవితం బంగారుమయం కావాలని, మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. రాసిపెట్టుకోండి. ఈ నెల మీ జీవితంలో ఒక సరికొత్త చరిత్రను సృష్టించబోతుంది. ఆ నమ్మకంతో ముందడుగు వేయండి. విజయం మీదే. ఓం ఐం హ్రీం శ్రీం